హాయ్ వెల్కమ్ టు ఏ స్టాక్ గురు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనం ఉన్నది సెన్సెక్స్ ఫ్రెండ్స్. మార్కెట్ అయితే చాలా మంచి సపోర్టు రెసిస్టెన్స్ తీసుకొని పుట్టుకొచ్చే అవకాశం పుట్టులా ఉన్నాయి. సో అందులో భాగంగా ఈరోజు ఓవరాల్ మార్కెట్ అయితే కాలు, కానీ ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఈ రకంగా డైరెక్షన్ ఉండాల్సిన రెసిస్టెన్స్ని కాస్త బ్రేకప్ చేసి ఈ రకంగా రావడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ సినారియో ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మార్కెట్ పుట్టుకే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఓవరాల్ మార్కెట్ కాలు ఇలా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. దీని తర్వాత ఇట్లా పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ కాల్ మెయిన్ ట్రెండ్ కాల్ అయినప్పటికీ కూడా ఈ ప్లేస్మెంట్లో కాల్కి తీసుకొని గట్టిగా వెయిట్ చేద్దామనే ఆలోచనను విరమించుకోవడం బెటర్ అన్నది నా అభిప్రాయం. సో ఆ కన్ఫ్యూజన్లోనే ప్రజెంట్ నేనైతే ట్రేడ్ చేయట్లేను. యాక్చువల్లీ పొద్దున్నే చిన్న నష్టం చూడడం జరిగింది ఈ ప్లేస్మెంట్లో సుమారుగా మంచి సపోర్ట్గా భావించి నేను ఈ ప్లేస్మెంట్లో కాల్ తీసుకోవడం జరిగింది. అది కాస్త ట్రాప్ చేసి కిందకు వచ్చి భారీ నష్టాన్ని ఫేస్ చేయడం జరిగింది. ఈ ప్లేస్మెంట్లో ఉన్న ప్రజెంటు యాక్చువల్లీ వన్ సినారియో ప్రకారం కాల్కి వెళ్ళాలి, కానీ కాల్కి వెళ్ళే అవకాశాలు నా అభిప్రాయం ప్రకారం తక్కువ ఉందన్నది నా అభిప్రాయం. సో ఎందుకంటే ఈ సినారియో ప్రకారం చూసుకుంటే 1, 2 ఇట్లా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ ఓవరాల్ మార్కెట్ కాల్ కాబట్టి. కానీ దీనిని రెస్పెక్ట్ చేసి వెళ్తారని చెప్పి అనుకోవట్లేదు నేను మార్కెట్. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ పక్కన పెడితే జస్ట్ ఇంట్రాడే సుమారు చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ అనమాట. ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నాకు పుష్కలంగా. సో ఈ కన్ఫ్యూజన్లో భాగంగా నేను ప్రజెంట్ ఇక్కడ కాల్కి పుట్టికి ఎంటర్ అయ్యే ఆలోచన చేయట్లేను నేను. వీలుంటే ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత సుమారుగా ఇక్కడ నుంచి పుట్టుకుంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. సో అంత కాసేపు మనం కామ్గా ఊరుకుంటే బెటరు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బాడీ అన్నది వీటి మధ్య కొంచెం ప్యానిక్ చేసి ఇలా కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ప్యానిక్ చేసి కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక మంచి చిన్న సపోర్ట్గా భావించవచ్చు. సో ఇక్కడ నుంచి కాలు తీసుకోకూడదని కూడా లేదు. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో మార్కెట్ ఉంది కాబట్టి కాసేపు మనం ఊరుకోవడం బెటర్ అన్నది నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్యూ ఎట్లా ఉంది. సో ఇక్కడ యాక్చువల్లీ చాలా మంచి సపోర్ట్, ఇంతకుముందు చాలా మంచి సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ దగ్గర నేను కాల్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లేస్మెంట్లో కాల్ తీసుకోవడం జరిగింది. బట్ అనూహ్యంగా బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చాడు. మళ్ళీ అక్కడే ఉన్నాడు. బట్ ప్యానిక్లో నష్టం కొంచెం ఒక 2,500 వరకు నష్టం వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ప్యానిక్ చేసి కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. పైకి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. సో అందుకని కొంచెం ఇది ఈ పరిస్థితి బ్రేక్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత పుట్టు కోసం ఉండడం బెటర్ అన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈరోజు అయితే సెన్సెక్స్ ఆప్షన్స్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. చాలా డేంజర్ లేకుంటే, ఎందుకంటే అక్కడ అకౌంట్లో ఉండే మన డబ్బులు వాటి డబ్బులు కాదు, మనం చాలా జాగ్రత్తగా అవసరం ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే కానీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. చూడండి ఇది ఎంత మంచి స్ట్రాంగ్ సపోర్టు. ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. ఈ సపోర్ట్ దగ్గర నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది కాలు. దీన్ని కూడా బ్రేక్ చేసుకుందుకు వచ్చి మళ్ళీ ట్రాప్ చేసి పైకి వెళ్ళాడు. సో ఒక ట్రాపింగ్ పొజిషన్ అంతా కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఒక రకంగా చూసుకుంటేనేమో ఇలా ఉంటే, ఇంకో రకంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి పైకి వెళ్తూ ఉన్నాడు. 2006లో ఓపెన్ అయ్యాడు ఇప్పుడు మార్నింగ్. ఇప్పుడు 2009లో ఉన్నాడు. సో చూసారు కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 9కి వెళ్ళాడు. 6లో ఉండాడు ఇంతసేపు, 9కి వెళ్ళాడు. సో చూద్దాం, కాసేపు వెయిట్ చేయడం బెటర్. ఇక్కడ నుంచి పుట్టు రావాలి కంపల్సరీ. మరి పుట్టు వస్తాడా లేకుంటే అలా కాలుకి వెళ్ళిపోతాడా, హెచ్డిఎఫ్సి వాడి యొక్క ట్రెండ్ ఎట్లా ఉందో మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. కాబట్టి నేను కాసేపు అయితే ట్రేడ్ చేయకుండా కామ్గా కూర్చోటా ఫ్రెండ్స్. ఇది నా వ్యూ ఈరోజు ఇలా ఉంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.